आदाब नाजरीन, आप देख रहे हैं एनएन चैनल में अनीस फातिमा। पेश है शामनामा। वजीर अफजाइश और मवेशियात तरसानी श्रीनिवास यादव ने अमीरपेट और सनत नगर डिवीजन का दौरा करते हुए मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा। इस मौके पर वजीर ने अमीरपेट डिवीजन लीला नगर में 38 लाख रुपए की लागत से एक कम्युनिटी हॉल का भी इफ्तिताह अंजाम दिया। इसके अलावा बलकमपेट में 22 लाख रुपए की लागत से RNBSE ऑफिस के करीब स्ट्रीट वाइंडिंग जोन के कामों का आगाज अमल में लाया। सनत नगर इंडस्ट्रियल एरिया के करीब 26 लाख रुपए की लागत से स्ट्रीट वाइंडिंग जोन के काम भी शुरू किए गए। అధ్యక్షులకి కమిటీ సభ్యులందరికీ తెలియజేయండి కేసు మీ క్యాంటో చేశారు మీరు రెగ్యులర్గా మాత్రం ఈ కాలనీ అపార్ట్మెంట్స్లో బయట చేయండి ఎందుకంటే ప్రతిసారి మీ అటెండెన్స్ విషయంలో ఇన్ని వర్కులు జరిగితే కూడా కనీసం ఇక్కడ మన అసోసియేషన్కి వచ్చి वजीर खजाना हरीश राव ने जिले सिद्दीपेट का दौरा करते हुए मुतादिद तरक्याती कामों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर हरीश राव ने जगदेवपुर मंडल मनिकापाडू गांव में 35 करोड़ रुपए की लागत से तामीर किए जाने वाले 20,000 की गुंजाइश वाले OHSS की तामीर के लिए संग बुनियाद रखा। इस तरह वजीर ने 22 लाख रुपए की लागत से तामीर किए गए किसानों के राइतु वेदिका का भी इफ्तिताह अंजाम दिया। इस मौके पर वजीर मौसूफ ने खिताब करते हुए कहा कि TRS हुकूमत की क़यादत में रियासत तरक्की की जानिब गामजन है। तरक्की, फलाह व बहबूद सिर्फ TRS के जरिए ही मुमकिन है। दुनियासना पार्टी के रहनुमाओं और मुकामी अवाम ने वजीर का जबरदस्त इस्तकबाल किया। కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో మహిళా శిశు సంక్షేమ ఆసుపత్రిని ఒకటి సపరేట్గా తీసుకొస్తున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒకటి ప్రత్యేకంగా కూడా ఈరోజు మన ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో తాలూకాల్లో కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కానీ ఉమెన్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ను వింగ్స్ ను కూడా ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. నిజానికి కేసీఆర్ కిట్ కూడా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది, మహిళల్లో ఒక రక్షణ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి కళ, ఆలోచన. దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఈ సందర్భంలో మహిళలకు ప్రత్యేకించి ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల పేరు మీదనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వాటిని వాళ్ళకు చేరవేసే క్రమంలో మరి ఉన్న ఒడిదుడుగులన్నీ కూడా ఎదుర్కొని గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కోసమే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోనే మహిళల కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక స్పెషల్ వింగ్ ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా మహిళలకు ఎక్కడ ఏ ఇబ్బంది. रुकन कानून साज काउंसिल के साबिक चेयरमैन गुत्ता सुखेंद्र रेड्डी ने कहा कि आंध्र प्रदेश हुकूमत की जानिब से तामीर की जाने वाली रायलसीमा स्कीम से तेलंगाना के साथ गैर मुनसिफाना सलूक किया जा रहा है। साल 1956 से तेलंगाना से ताल्लुकने वाले कृष्णा के पानी की चोरी की जा रही है। यह इल्ज़ाम लगाया गया है कि YSR के दौर हुकूमत में पोतिरेड्डी पाड़ू से 55,000 क्यूसेक पानी की चोरी की गई और उस वक्त से ही एतराज़ किया जा रहा है। अब जगन भी कृष्णा नदी के पानी को लूटने के मकसद से काम कर रहे हैं। जी सुखेंद्र रेड्डी ने जिले नलगोंडा में वाक़ उनकी रिहाइशगाह पर मीडिया से खिताब किया। उन्होंने कहा कि रायलसीमा एतिपोतला स्कीम के तहत श्रीशैलम डैम से 800 फीट से पानी की तकसीम की बात कहने पर उन्होंने सख्त बरहमी का इजहार किया। ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో మన తెలంగాణకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు మహబూబ్ నగర్ గాని, నల్లగొండ గాని, అదేవిధంగా ఖమ్మం గాని తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. నదీ జలాల సమస్యలో ఏమైనా ప్రభుత్వం మీద కాకిగోల పెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాల సమస్య కావచ్చు, ఆస్తుల పంపకం విషయం కావచ్చు, 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి ఉత్తర కుమారుడు వచ్చాడు. ఆయన నేను ఇవాళ టీవీలో చూసినాను.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో తేవడమే నా కార్యక్రమం. ఆయన ఈ 2 ఏళ్లు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంసారాన్ని సర్దిద్దుకుంటే సరిపోద్ది. అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎట్లా కృష్ణా జలాలు దోసుకుపోవాలనేటువంటి దురాలోచనలో ఉన్నది. పోతిరెడ్డిపాడు 850 లేవల్ శ్రీశైలం ఉన్నప్పుడు అది కూడా 800. कांग्रेस के सीनियर रुकन पार्लियामेंट ए रेवंत रेड्डी को एआईसीसी ने सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का सदर नामजद किए जाने के बाद रेवंत रेड्डी के मद्दाहों और कांग्रेस कायदीन में जोश व खरोश देखा गया। आज सुबह से कांग्रेस के कई कायदीन रेवंत रेड्डी की क़यामगाह पहुंचकर उन्हें मुबारकबाद दी। क़यामगाह के पास एक जश्न का मंजर देखा गया। रेवंत रेड्डी सदर कांग्रेस के ओहदे पर फायज होने के बाद आज पेदम्मागुड़ी जाकर भगवान के दर्शन किए। सीपीआई के कौमी सेक्रेटरी के नारायणा ने कहा कि तनकीद पर जवाबी हमले करना सियासत नहीं है, मसाइल को हल करना ही सियासत है। उन्होंने कहा कि तनकीदों को एक चैलेंज की तरह लेकर उसका जवाब मसले को हल करते हुए देना चाहिए। रियासती हुकूमत बेघर गुरबा को जो मकानात फराहम कर रही है उसमें चंद तब्दीलियों की ज़रूरत है। मेरे बयान की वाईएसआर कांग्रेस जमात के रुकन असम्बली प्रसन्ना कुमार रेड्डी ने भी मुदाफ़ियत की है। नारायणा ने कहा कि हुकूमत जो मकानात फराहम कर रही है वो नए शादीशुदा जोड़ों के लिए भी काफ़ी नहीं है। इन मकानात में तब्दीलियों की अशुद्ध ज़रूरत है। कल के दिन नए शादीशुदा जोड़े की औलाद कहाँ रहेगी, इस पर हुकूमत को गौर करने की ज़रूरत है। मकानात के रकबे में थोड़ा इजाफा करने की ज़रूरत है। नारायणा ने कहा कि साबिक़ चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी वो तनकीदों को चैलेंज के तौर पर लेते हुए उसको हल करने का वज़रा को मशवरा देते थे। నిలిచిపడ్డారు రకరకాలుగా నా కులాలు ఆపాదించారు. ఆశ్చర్యం ఏంటంటే నా విమర్శను విమర్శ చేయకుండా ఈ కులాలు అంటే బట్టేటువంటి బ్లాక్మెయిల్ చెప్తున్నారు. బ్లాక్మెయిల్ ప్రాక్టీస్ కావద్దు. ఇప్పుడు మీరు సొంత ఎమ్మెల్యే చెప్తారు కదా ఆచార్యులు, అదే మీరు పాటించారు. కనీసం కొంచెం మార్పులు చేసుకోండి. అది నేను చెప్పేది. ఈ విమర్శకి ఎదురుదాడి కాదు, విమర్శను అర్థం చేసుకొని దాన్ని పరిష్కారం చేయడమే రాజకీయ వీక్షత. ఒకప్పుడు నేను వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను విమర్శిస్తే క్యాబినెట్లోనే నారాయణ విమర్శకు మనం కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి ఇదే ఇప్పుడు మీతో ఉన్నటువంటి మంత్రి చెప్పాడు, మాజీ మంత్రి చెప్పాడు. ఆయనకి ఏమన్నా రాజశేఖర గారు, అయ్యా నారాయణ నోట్లో నోరు పెట్టబాకండి, ఆయన ఏం విమర్శిస్తున్నాడో సమస్య. रियासत के डीजीपी महेंद्र रेड्डी सीएम केसीआर की हिदायत के मुताबिक जिले खम्मम का दौरा किया। वाज़ेह है कि इस महीने की 18 तारीख को अडगुरूर पुलिस स्टेशन में मरियम्मा नामी एक दलित खातून की मौत हो गई थी। डीजीपी मरियम्मा की मौत की मुमकिना वजूहात की तहकीकात कर रहे हैं। डीजीपी ने मरियम्मा के बेटे से मुलाकात की जो खम्मम के एक अस्पताल में ज़ेर इलाज है। इस मौके पर उन्होंने मरियम्मा कुंबे के अफराद से भी बातचीत की। डीजीपी जल्द ही मरियम्मा की मौत के वाक़े पर मीडिया से बात किया। कांग्रेस और हिज़्ब इख्तिलाफ के रहनुमाओं ने सीएम केसीआर से मुतालबा किया कि वो मरियम्मा लॉकअप की मौत की तहकीकात कराएं और डीजीपी को हिदायत दें कि वो इस वाक़े के जिम्मेदार पुलिस के खिलाफ सख्त कार्रवाई करें। ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరి అధికారులు సిబ్బంది పైన ఉన్నది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఒక సిటిజన్ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా పనిచేస్తూ ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరిన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేరాలను నివారించడం, నేరస్తుల్ని పట్టుకోవడం, शाम नामे में फिलहाल इतना ही। मजीद खबरों के लिए देखते रहे एनएन चैनल। अल्लाह।